అలాగే గురుగారు, ఈ యొక్క ఆలయ నిర్మాణంలో కూడా చాలా ప్రత్యేకతలతో కూడి ఎంతో విశిష్టత కలిగేలాగా ఈ ఆలయ నిర్మాణాన్ని నిర్మించడం జరిగింది. కేవలం గర్భాలయంలో సూర్యకిరణాలు స్పష్టంగా పడే విధంగా చేసిన డిజైన్ ఏదైతే ఉందో, సూర్యకిరణాలు తాకేలాగా ఆ బాలరాముని విగ్రహ పాదాలను తాకేలాగా చేయడం జరిగింది. అయితే ఎందుకు అంటారు ఆ సూర్యకిరణాలు అలా తాకేలాగా చేయడాన్ని? అసలు మన శాస్త్రజ్ఞులు ఎంతటి ప్రతిభావంతులు అంటే, ఈ రోజు ఇంతకుముందు ఉన్నటువంటి ఆలయంలో కూడా మనకు కొన్ని ఆలయాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా సూర్యకిరణాలు ఆ భగవంతుని యొక్క పాదాలు తాకే విధంగా నిర్మింపజేసినారు. కానీ ఈ కాలంలో కూడా అటువంటి నిర్మాణం చేసినారు అంటే అది ఖచ్చితంగా ఆ స్వామివారి యొక్క అనుగ్రహమే. ఎందుకు ఈ రకంగా చేయడం జరిగింది అని అంటే, రామచంద్రుల వారి యొక్క వంశము సూర్యవంశము. ఇక్ష్వాకు వంశ తిలక అని చెప్పేసి ఒక గానం కూడా ఉన్నది. అయితే ఆ ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి రామచంద్రుల వారు సూర్యకిరణాలు ఎప్పుడైతే రామనవమి రోజున కరెక్ట్గా అభిజిత్ లగ్నంలో 12:30 ఆ రామచంద్రుల వారి యొక్క పాదాలకు తాకే విధముగా ఈ యొక్క దేవాలయం నిర్మాణం అనేది జరిగింది. ఎందుకు అనంటే, ఆ సూర్యకిరణాలు పడినంత మాత్రము చేత ఆ తేజోమూర్తి అనేది ఉద్భవించబడుతున్నది. ఎందుకు అనంటే, మనకు అంటే ఈ రోజున సైంటిఫిక్గా చూసుకున్నట్లయితే మనము ఏదైనా శిశువు జన్మించిన తర్వాత ప్రతిరోజు కూడా ఉదయము 7 గంటల నుండి 8 గంటల వరకు సూర్యుని యొక్క కిరణాలు పడే విధంగా ఉంచండి అని చెప్పేసి చెప్తారు. ఎందుకు అనంటే, మన శ్లోకం కూడా ఉంది, సూర్యారిష్టేతు సంప్రాప్తే సూర్యపూజాంచ కారయేత్ సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయే అనేటువంటి శ్లోకాన్ని అనుసరించి కూడా ఎప్పుడైతే సూర్యకిరణాలు ఆ తేజోమూర్తి మీద పడినట్లయితే అప్పుడు ఆ తేజోమూర్తిలో ఒక కాంతి అనేది వెదజల్లుతుంది. అదేవిధంగా భగవంతుడు ప్రత్యక్షంగా సాక్షాత్కరింపబడతాడు అనేటువంటి దానికి నిదర్శనంగానే ఈ యొక్క ఆలయ నిర్మాణము అనేది గావింపబడింది. ఓకే గురుగారు.